Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, 2024లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్లో ఒక పెద్ద గ్లిచ్, ఒక పెద్ద కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని కొంత మార్కెట్ వర్గాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడేమో మన మార్కెట్లు అప్రతిహంగా ముందుకి సాగిపోతున్నాయి, ఆల్ టైమ్ హైక్ వచ్చేసాయి, 72,000 చూస్తున్నాము. అండ్ ఫిబ్రవరి నుంచి ఏమో ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది, అండ్ ఏప్రిల్కి అంతా ఎలక్షన్స్ కంప్లీట్గా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి సో ఏంటి, ఎలా చూడాలి అంటారు రాబోయే 2-3 నెలలు మార్కెట్ని? అండ్ లాంగ్ రన్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు బేసిక్గా మనకి కరెంట్ ఉన్న మార్కెట్ కండిషన్లో రిసెషన్ ఫియర్స్ అనేవి కంప్లీట్గా అయితే అవుట్ అయిపోయినాయని చెప్పడానికి అయితే లేదు. మనకి ఇప్పుడు వచ్చిన బుల్ రన్ అనేది ఒక రకంగా రిలీఫ్ ర్యాలీ అని చెప్పాలి. దానికి గల మేజర్ రీజన్ మనకి మల్టిపుల్, అంటే ఇండియాని పక్కకు పెడితే అసలు గ్లోబల్గా వైజ్గా చూసుకున్నా కానీ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో వడ్డీ రేట్లు కూడా గోయింగ్ ఫర్దర్ తగ్గిస్తారు అనే ఒక యూఫోరిక్ స్టేజ్లో మన మార్కెట్స్ అనేవి మంచి బుల్ రన్లో పార్టిసిపేట్ చేశాయి గ్లోబల్గా. జస్ట్ ఇండియా అని ఒకటి పక్కన పెట్టండి. అఫ్కోర్స్ ఇండియాలో ఇంకా అదర్ పారామీటర్స్ ఉన్నాయి. మన జరిగిన ఫైవ్ స్టేట్ ఎలక్షన్స్లో మెజారిటీ మనకి బీజేపీకి రావటం, అంటే రూలింగ్ గవర్నమెంట్కి రావటము. సో గోయింగ్ ఫర్దర్ కూడా అది వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుందనే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ మనకు యాడ్ అయింది. బట్ ఆ ఒక్క పాయింట్ని పక్కకు తీసేసి పెడితే గ్లోబల్ వైజ్గా చూసుకున్నప్పుడు మాత్రం ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది డౌన్ ద లైన్ అనే ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది. సో రీసెంట్గా వచ్చినటువంటి FOMC మీటింగ్ రిపోర్ట్స్ని కూడా ఒకటి నేను రీసెంట్గా చదివాను. అందులో వాళ్ళు కూడా క్లియర్గా, అందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఓటింగ్ మెంబర్ చెప్పిన మాట ఏంటి అని అంటే, మేము కట్ చేస్తామని చెప్పాము, దట్ డజంట్ మీన్ గోయింగ్ ఫర్దర్ అవసరమైతే పెంచుతాము అని కాదు, ఐ మీన్ పెంచము అని కాదు. గోయింగ్ ఫర్దర్ ఒకవేళ అవసరమైనట్లయితే ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి అని. సో బేసిక్గా వాళ్ళ మైండ్లో కూడా ఒక సెకండ్ థాట్ అనేది ఉంది. FOMC మీటింగ్ ద్వారా ఆ మాట అయితే అర్థమైపోయింది. సో మీరు చెప్పిన రిపోర్ట్ ఏదైతే ఉందో డౌన్ ద లైన్ మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి 2024లో అని అంటే, మనకి యూఎస్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఎనలిస్ట్ వాళ్ళ దగ్గర నుంచి జనరేట్ అయినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటి అని అంటే, 2024 సంవత్సరంలో మార్కెట్స్ ఆయన చెప్పిన ఎస్టిమేషన్ అయితే 70 to 80% కూడా కరెక్షన్ గురవుతుంది అని. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కరెక్షన్ 2024లో చూడబోతున్నాము అని చెప్పి. కాకపోతే ఆయన డీటెయిల్డ్గా రిపోర్ట్ అనేది ఇవ్వలేదు. దానికి ఇచ్చిన, అంటే దానికి కావాల్సినటువంటి రీజన్ ఏంటి, ఏ రీజన్ తోటి మార్కెట్ కరెక్షన్లోకి వెళ్తుంది అన్న దానికి సంబంధించి అయితే డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే బయటికి రాలేదు. కానీ నేను ఆయన మాటను పూర్తిగా కరెక్ట్ అని నేను చెప్పను. అలా అని చెప్పేసి మార్కెట్ కరెక్షన్కి గురవ్వదు అన్న మాట కూడా నేను అన్ను. మార్కెట్ కొంత కరెక్షన్కి గురవడానికి అవకాశాలు ఉన్నాయనేది నా ఎస్టిమేషన్ కూడా. దానికి గల కొన్ని ప్రధాన కారణాలు ఏంటో కూడా చెప్తాను. సో పర్టికులర్గా IT కంపెనీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొజెక్షన్స్ అనేవి బెటర్గా ఉండవు అనే ఒక అప్డేట్ తోటి March 31 తర్వాత మనకి ఇయర్లీ రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. మనకి వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్ ప్రకారం వాళ్ళ రిపోర్ట్స్ అనేవి అంత ఫేవరబుల్గా ఉండవు, డౌన్ ద లైన్ వాళ్ళ నెంబర్స్ బెటర్గా ఉండవు అనే ఒక విషయాన్ని అయితే క్లియర్ కట్గా పోస్ట్ చేస్తారనేది అర్థమవుతుంది. వాళ్ళైతే ఇంకా కాస్ట్ కటింగ్ బిహేవియర్ని అయితే వాళ్ళు ఇంకా ప్రొజెక్ట్ చేస్తూనే ఉన్నారు. అన్నెసరీ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం, అన్నెసరీగా ఎంప్లాయీస్ని తీసుకోవడం అనే విషయంలో వాళ్ళు కొద్దిగా కాషియస్గానే ఇప్పటికీ కూడా బిహేవ్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ డేటా కూడా పెద్దగా మెరుగుపడుతున్నట్టుగా, అంటే అది పడిపోయిన కండిషన్ ఏమీ లేదు. పెద్ద పెద్ద కంపెనీస్ తీసేస్తున్నాయి, అదర్ కంపెనీస్ టేకప్ చేస్తున్నాయి కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది. కానీ పెద్ద కంపెనీస్లో మాత్రం అవుట్ఫ్లో అనేది అయితే యాజ్ ఆఫ్ నో కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇవి మేజర్ కారణాలు మనకు పర్టికులర్గా, అంటే IT సెక్టార్ వైజ్గా మాత్రం ఇంకా రిసెషన్ ఫియర్ అయితే కంప్లీట్గా అవుట్ అవ్వలేదు అని ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. గోయింగ్ ఫర్దర్ అది ఎస్కలేట్ అవుతుందా లేదా, దానికి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఏమన్నా అడ్వాంటేజ్ చేసి బ్యాలెన్స్ చేస్తాయా అనేది మనకి డౌన్ ద లైన్ రన్నింగ్లోనే అర్థం చేసుకోవాలి. దాంతోపాటుగా మన ఇండియన్ డేటాస్ కొన్ని అబ్జర్వ్ చేసాం. సో బేసిక్గా మనకి ఏ బుల్ రన్ అయినా అనేది ఒక ఆప్టిమిజం తోటి స్టార్ట్ అవుతుంది. ఆప్టిమిజం అని అంటే ఇంకా మనకి మార్కెట్ అనేది బాటమ్ అవుట్ అయిపోయింది. ఇక్కడి నుంచి అంటే మనకి మార్చ్లో జరిగింది యాక్చువల్గా మనకి ఆప్టిమిజం అనేది. March 31 తర్వాత వచ్చినటువంటి నెంబర్స్ ఏవైతే కంపెనీస్ పోస్ట్ చేశాయో, పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఏవైతే మంచి మంచి నెంబర్స్ పోస్ట్ చేశాయో, అక్కడి నుంచి ఒక రకంగా మన బుల్ రన్ అనేది స్టార్ట్ అయింది. March 31 తర్వాత నుంచి, అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. అది ఆప్టిమిజం టైం. అంటే ఓవరాల్గా మార్కెట్లో వస్తున్నటువంటి నెంబర్స్ డిస్పైట్ ఆఫ్ ఆల్ ద బ్యాడ్ న్యూస్ లైక్ వార్ ఫియర్స్, డిస్పైట్ ఆఫ్ ఆల్ ద బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ ద ఇన్ఫ్లేషన్ అండ్ ద ఇంట్రెస్ట్ రేట్ హైక్స్, మార్కెట్స్ వాటి నెంబర్స్ని బెటర్గానే పోస్ట్ చేస్తున్నాయి. సో మార్కెట్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అదంతా కూడా జస్ట్ ఒక పీరియాడిక్ ప్రాబ్లమే అని అర్థం చేసుకున్న తర్వాత ర్యాలీ అవడం మొదలుపెట్టే మన మార్కెట్స్ ఇప్పుడు జస్ట్ ఇండియన్ మార్కెట్సే కాదు, US మార్కెట్స్ కూడా మంచిగా ఆల్ టైమ్ హై టచ్ చేస్తూనే ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే ఇప్పటిదాకా కూడా కరెక్షన్ స్టార్ట్ కాలేదు. ఆల్మోస్ట్ 40 to 60% మధ్యలో రిటర్న్స్ని
జనరేట్ చేయడం మొదలుపెట్టాయి. అండ్ ఈవెన్ మన లార్జ్ క్యాప్ ఇండస్ట్రీ Nifty 50 కూడా ఒక మంచి రిటర్న్ 18% ఆల్మోస్ట్ జనరేట్ చేసేసింది. సో దీన్ని మనం దేనితో కంపేర్ చేస్తామనంటే PE తోటి కంపేర్ చేస్తాం, PE తోటి కంపేర్ చేస్తాం. సో PE యాజ్ ఆఫ్ నో 2024లో ఈ జనవరిలో మనకున్నటువంటి PE 23.09. సో అది మనం అక్కడ 23కి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అని అంటే అది కాదు. సో నేను యావరేజ్ డేటాని కంపేర్ చేయడం మొదలుపెట్టాను. యావరేజ్ డేటా ప్రకారం నాకు అర్థమైంది అని అంటే ఓన్లీ ఇన్ 2021 మనం 40 PE పీక్ రీచ్ అయ్యాం. యావరేజ్ PE ఆఫ్ 2021 ఇస్ 30.58. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ PE వీ హ్యావ్ సీన్ ఇన్ ద హిస్టరీ. అంతకు మించి పెద్ద PEs మనం ఎప్పుడు కూడా చూడలేదు. అది ఎప్పుడో ఒక్కసారి ర్యాండమ్గా మేబీ ఒక 2-3 డికేట్స్కి ఒక్కసారి జరిగేది. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న మన రీటైల్ ప్లేయర్స్ అందరూ కూడా 2021 సినారియోని 2024లో కూడా కంటిన్యూ అవుతుందని ఒక ఎస్టిమేషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అది మాత్రమే చూశారు. బట్ హిస్టరీ చెప్తుంది ఏంటి అని అంటే అది 2-3 అంటే 2-3 డికేట్స్కి ఒక్కసారి మాత్రమే జరిగింది, కానీ పీరియాడికల్గా అంటే రెగ్యులర్గా జరిగిన యాక్టివిటీ కాదు. అండ్ ఇప్పుడు మన PE రేషియో సమ్వేర్ అరౌండ్ 23గా ఉంది. మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ రిలేటెడ్ ర్యాలీ కూడా ఉంటుంది కాబట్టి మేబీ ఇంకొక 10%. అండ్ ఇన్ బిట్వీన్ మనకి కంపెనీస్ కూడా నెంబర్స్ని పోస్ట్ చేస్తాయి March 31 తర్వాత. అవి కూడా ఇంకొక 10% బెటర్గా వాళ్ళ ఎర్నింగ్స్ని పోస్ట్ చేస్తాయన్న ఎస్టిమేషన్ కూడా మార్కెట్లో ఉంది కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేస్తూ మన ఫ్యూచర్ PE సమ్వేర్ అరౌండ్ 25.39% అంటే 25.39కి వెళ్తుంది అనేది ఒక ఎస్టిమేషన్. ఇప్పుడు మనకున్నటువంటి నిఫ్టీ వాల్యూ 22,000 సుమారుగా 22,000కు ఉంది. సో మనం దాన్ని 10% కనుక యావరేజ్ చేసినట్లయితే 24,200 లేదా మ్యాక్సిమం ఆన్ ద హయ్యర్ సైడ్ 24,500 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. అది కూడా గ్యారంటీ కాదు. ఒకవేళ పైకి వెళ్ళాలి అని అనుకుంటే అది పీక్ ఫామ్ అయ్యేటువంటి హైయెస్ట్ పీక్ పాయింట్. అండ్ అక్కడి నుంచి మనకి కరెక్షన్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఉంది. సో బేసిక్గా ఈ ఎలక్షన్ సినారియోస్ మొత్తంలో కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు 1999 నుంచి 2019 వరకు ఎలక్షన్స్లో ఈ 5 ఎలక్షన్స్లో నేను గమనించినప్పుడు మన మార్కెట్స్ PE రేషియో ఎప్పుడెప్పుడు పెరిగింది అని అంటే పర్టికులర్గా 3 times పెరిగింది. 2 సార్లు మాత్రం PE రేషియో డౌన్ సైడ్ అనేది చూపించింది. సో మనకి ఇప్పుడున్నటువంటి కండిషన్లో మన PE రేషియో ఇంక్రీజ్ అనేది 2023 సంవత్సరం నుంచి మొదలైంది. అది 2024 సంవత్సరం ఎలక్షన్ అయ్యేంత వరకు కంటిన్యూ అయ్యి అక్కడి నుంచి రివర్స్ అవ్వటానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. ఈ గత అన్ని ఎలక్షన్స్ టైంలో నేను గమనించిన పాయింట్ అదే. ఎప్పుడెప్పుడైతే మనకి పెరిగింది అని చెప్పాను చూసారు ఎలక్షన్ టైంలో PE రేషియో, దాని ముందు సంవత్సరం PE రేషియో డిక్లైన్ అవడం మొదలుపెట్టింది. ఓన్లీ ఎలక్షన్ పీరియడ్లో పెరగడం మొదలుపెట్టింది. కానీ మనకున్నటువంటి ఇప్పుడున్న కండిషన్ ప్రకారం 2023 మార్చి నుంచి PE రేషియో ఇంక్రీజ్ అవుతూ 2024 మార్చ్ అండ్ ఏప్రిల్ మేబీ ఏప్రిల్ ఆర్ మ్యాక్సిమం టైం ఆ టైం వరకు కూడా ఈ రిజల్ట్స్ అండ్ ఎలక్షన్కి రిలేటెడ్ ఫీవర్ కంటిన్యూ అవుతూ అప్పుడు వరకు కూడా వెళ్ళి అక్కడ టాప్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ దాని ఒరిజినల్ వాల్యుయేషన్ కరెక్షన్లోకి రీఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదేదో నేను బ్లైండ్గా మాట్లాడే మాట కాదు. మన ప్రీవియస్ హిస్టరీ కొన్ని డికేడ్స్ నుంచి మన PE హిస్టరీ ఎలా ఫాలో అవుతుంది అన్న దాన్ని బేస్ చేసుకొని నేను ప్లే చేస్తున్నటువంటి అంటే నేను చెప్తున్నటువంటి మాట. అండ్ మన యుఫోరిక్ స్టేజ్ అనేది ఆల్రెడీ ఎప్పుడో మార్చ్లో స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఎంటర్ అయినటువంటి ప్లేయర్స్ అందరూ మంచి ప్రాఫిటబుల్గా ఉంటారు. మనం ఆప్టిమిజం అనేది మార్చ్లో స్టార్ట్ అయింది. ఆప్టిమిజంలో ఎంటర్ అయిన వాళ్ళు మంచి ప్రాఫిటబుల్గా ఉంటారు. మార్కెట్ ఎప్పుడు పీక్అవుట్ అవుతుంది అని అంటే యుఫోరిక్ స్టేజ్లో. ఈ యుఫోరిక్ స్టేజ్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. దానికోసమే మనం కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటాం. అదే ఈ PE అంటే మార్కెట్ వాల్యుయేషన్ అనేది ఇన్లైన్గా ఉందా, ఓవర్ వాల్యూడ్ అవుతుందా అనేది. ఇప్పుడు మార్కెట్ వాల్యుయేషన్ కొంత ఎక్కువగా ఉంది, అది ఓవర్ వాల్యూడ్ అని చెప్పను. అది ఎప్పుడైతే 25కి రీచ్ అవుతుందో అది ఒక రకంగా ఓవర్ వాల్యూడ్ కండిషన్ అని నేను చెప్తాను. ఇన్ బిట్వీన్ మళ్ళీ ఏమన్నా వరల్డ్ వార్ ఈ రెడ్ సీ రిలేటెడ్ వార్స్ కనుక ఎస్కలేట్ అయితే కరెక్షన్స్ రావచ్చు, అది మనం చెప్పలేము, అది మనం ప్రిడిక్ట్ చేయలేము. అది కనుక లైమ్ లైట్ లో కనుక ఎస్కలేట్ అవ్వకపోతే మాత్రం మనకి మార్చ్ అండ్ ఏప్రిల్ టైంకి పీక్అవుట్ జరగచ్చు. ఈ 25 PE అనేది రీచ్ అయిపోయి అక్కడి నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అనేది ఒక ఎస్టిమేషన్. సో వరల్డ్ అంటే మనకి US నుంచి వస్తున్నటువంటి ప్రొజెక్షన్ రిపోర్ట్స్ ఓకే కరెక్షన్స్ రావచ్చు అని అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా రావచ్చు. ఏ పార్ట్ ఆఫ్ దట్ మనకున్నటువంటి హిస్టరీ కూడా కొంత కరెక్షన్ని 2024లో డిమాండ్ చేయబోతుంది. ఇది జరగడానికి చాలా అవకాశం ఉంది. సో బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు ఈ టైంలో మొత్తం డబ్బులు అంటే లంసంలో తీసుకొచ్చి ఈ టైంలో మార్కెట్లో పెడితే మీరు హై వాల్యుయేషన్లో పెట్టి కరెక్షన్కి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన వాళ్ళు అవుతారు. అదే SIP చేస్తున్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు లోలో ఇన్వెస్ట్ చేశారు, హైలో ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ
డిప్ అయినా ఇన్వెస్ట్ చేస్తారు. Yes, yes. సో దే విల్ యావరేజ్. బట్ లంసమ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఈ మూవ్మెంట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. Thank you. 2024లో మార్కెట్స్లో అసలు ఏం జరగబోతుంది, ఎకానమీ పరంగా ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, అండ్ అవి మన మార్కెట్స్ మీదకి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.